ప్రార్థనతో మనము వాక్యంలోకి వెళ్దాము. తండ్రి నీకు స్తోత్రం ప్రభా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వచ్చాము నాన్న. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఎక్కడైతే ప్రభా కుంగిపోయామో అక్కడ మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు మీ మాట ద్వారా మీ శక్తిని పొందుకొని సంతోషంతో తిరిగి వెళ్ళగలిగే కృప దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మా పోయిన వారం దేని గురించి మాట్లాడుకున్నామమ్మా? అమ్మా, దేవుని మీరు దైవములు అనే మాట గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, స్తోత్రం. అయితే ఈరోజు ఫిలిప్పీలు రాసిన మొదటి పత్రిక 12వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకేం బయలుపరచాలి అనుకుంటున్నాడో మనం చూద్దాం. ఫిలిప్పీలు ఈ పత్రిక గురించి నేను కొంత పరిచయం ఇవ్వాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, పౌలు ఈ పత్రికని ఎప్పుడు రాస్తున్నాడు అని మనం చూడగలిగితే, పౌలు రోమాలో ఆయన జైల్లో పెట్టినప్పుడు 4 పత్రికలు రాశారు. ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, ఫిలెమోను. ఈ 4 పత్రికలు ఆయన జైల్లో ఉండి రాశాడు. అయితే ఇక్కడ అక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రికలోంచి మనం పాఠం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనం చదవబోయే భాగము 12వ వచనం నుంచి 26వ వచనం వరకు పౌలుకి కొన్ని శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో పౌలు తన శ్రమలని ఎలా చూస్తున్నాడు? మొదటి విషయం, పౌలు తన శ్రమలు ఎలా చూస్తున్నాడు. 2, దేవుడు ఎన్ని శ్రమలైనా ఏదైనా కానీ దేవుడు సమస్తము తన అధికారంలో ఉంచుకున్నాడు అని పౌలు ఎలా అర్థం చేసుకున్నాడు. 3వది ఏంటంటే, ఈ పరిస్థితులన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మహిమ పొందుతున్నాడు. 4 విషయాలు ఆయన ఈ 3 విషయాలు ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు మనం నేర్చుకుందాం. మొదటిది, తనకొచ్చిన శ్రమల్లో అసలు శ్రమను ఎలా చూస్తున్నాడు ఆయన? చెడుగా చూస్తున్నాడా, మంచిగా చూస్తున్నాడా, నష్టంగా చూస్తున్నాడా, లేకపోతే ఎలా చూస్తున్నాడు? 2, ఇంత శ్రమల్లో దేవుడు సమస్తము ఆయన కంట్రోల్లో ఉంచుకున్నాడు. దేవుని సార్వభౌమ అధికారాన్ని ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు. 3వది, అసలు అన్నిటిలో యేసయ్య ఎలాగ మహిమ పొందుతున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. 12వ వచనం చదువుతానన్న సహోదరులారా, చదువునానా 12వ వచనం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని. చాలమ్మా. 12వ వచనము భావం ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు సంభవించినవి అంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఆయన జైల్లో పెట్టడము, ఆయన పొందుతున్న శ్రమలు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నాకు సంభవించిన శ్రమలు సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఈయన ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబు నేను శ్రమ పొందుతున్నాను, జైల్లో ఉన్నాను, కష్టకాలంలో ఉన్నాను. ఇది నాకేదో కష్టం వచ్చింది అన్నట్టుగా మీరు చూడొద్దు, కానీ ఈ కష్టము ద్వారా, ఈ శ్రమ ద్వారా సువార్త ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అమ్మ నా వైపు చూడాలి. ఈ శ్రమ వల్ల సువార్త ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ శ్రమను బట్టి మీరు కంగారు పడిపోవద్దు. నాకు వచ్చిన శ్రమను బట్టి అయ్యో పాపం పౌలు గారికి ఎంత శ్రమ వచ్చిందా అని అనుకోవద్దు. ఈ శ్రమ వల్ల సువార్త 100 అడుగులు వేయాల్సింది 1000 అడుగులు వేస్తుంది అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ 13వ వచనం చూద్దాం నాన్న. ఎలాగ సువార్త ఎక్కువ అవుతుంది చూద్దాం. 13వ, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని తక్కిన వారికందరికీ. చాలమ్మా. ఇక్కడ పౌలు 2 విషయాలు చెప్తున్నాడు. నేను శ్రమలు అనుభవించడం వల్ల, నేను జైల్లో పడడం వల్ల, అరే పౌలు బయట ఉంటే ఎంతో సువార్త చెప్పేవాడే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు, జైల్లో మగ్గిపోతున్నాడు అని అనుకోవద్దు. నేను జైల్లో ఉండడం వల్ల సువార్త ఇంకా ఎక్కువగానే వ్యాప్తి చెందుతుంది. యేసు ప్రభు నామము ఇంకా ఎక్కువగానే వ్యాప్తి చెందుతుంది. ఎలాగ పౌలు నువ్వు అలా ఎలా చెప్తున్నావు అంటే, ఈయన మొదట చెప్తున్న మాట, నా బంధకములో
నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరినీ స్పష్టమాయను. అయితే ఇక్కడ ఒక్కసారి నా వైపు చూడండి అమ్మా. నేను ఆ వచనం చదివిన తర్వాత నా వైపు చూడండి. నేను దాని గురించి మాట్లాడతాను. ఎలా అంటే, పౌలు గారు జైల్లో ఉన్నారు. పౌలు గారు రోమా పట్టణము ఆ జైల్లో ఉన్నాడు. రోమా ఆ టైం మొత్తంలో చాలా ఎకనామికల్గా, అంటే ఇప్పుడు మన దేశంలో ఎకనామికల్ క్యాపిటల్ దేనికి అంటే ఆర్థికంగా ఎక్కువ కనిపించే పట్టణం ఏదైనా ఉంది అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు. ఎందుకనంటే అక్కడ ఎక్కువ మంది పనిచేస్తారు, ఎక్కువ ఎకనామిక్ అంటే ఆర్థికంగా అక్కడ ఎక్కువ వ్యాప్తి కలుగుతూ ఉంటుంది. రోమా ఆ సమయంలో అలాంటిదే. బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, బాగా బిజినెస్ చేసుకునే వాళ్ళు రోమా పట్టణంలో ఉండేవాళ్ళు. ఆ పట్టణంలో ఉన్న జైల్లో పౌలు గారిని పెట్టారు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇక్కడ సేన అలాగే నా దగ్గరికి వస్తున్న వారికి అనగా తక్కిన వారికి అనే మాట మాట్లాడారు. దీని అర్థం ఏంటంటే, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను జైల్లో ఉన్నాను కదా, క్రీస్తు నిమిత్తమే నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడికి చాలా పెద్ద జైలు ఇది. చాలామంది షిఫ్ట్లు మారుతూ ఉంటారు. ఎవరు? జైలు అధికారులు, కాపలా కాసేవాళ్ళు. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, కాపలా కాయడానికి వచ్చిన ప్రతి వారికి సువార్త చెప్తున్నాడు. కొత్తగా ఎవరైనా అధికారి వస్తే, ఈయన ఎంత పెద్దగా ఉన్నాడు, ఈయన ఎందుకు వేశారయ్యా, ప్రతి వారి ఎందుకు ఈయన జైల్లో ఉన్నాడు అని ప్రతి వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. ఆ వచ్చిన ప్రతి ఆఫీసర్ లేకపోతే ప్రతి సైన్యం అధికారి, కాపలా కాసేవాడు, ఈయన ఎందుకున్నాడు ఇక్కడ జైల్లో అనగానే, ఈయన యేసయ్యని ప్రకటించాడయ్యా అని చెప్తున్నారు. యేసయ్యని ప్రకటిస్తే జైల్లో పెట్టారా? అసలు ఎవరా యేసయ్య? నా మాట అర్థమవుతుందమ్మా. అసలు ఎవరా యేసయ్య అనే ప్రశ్నతో ప్రతి వారికి వెలుగు కలుగుతుంది. ఈయన పౌలు గారు ఎలాంటి వాడంటే, వచ్చిన ప్రతి వారికి సువార్త చెప్తానే ఉన్నాడు. ఈయన జైల్లో కూర్చున్నాడు. ఆయన కాపలా కాయడానికి ఉన్న ప్రజలందరితో మార్నింగ్ షిఫ్ట్ అయినా కానీ, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా కానీ, నైట్ అయినా కానీ మారుతూ ఉన్న ప్రతి వానితో ఈయన సువార్త చెప్తా ఉన్నాడు. పోనీ పౌల్ని కొట్టి సువార్త చెప్పొద్దని జైలు కొట్టి నోరు మూపిద్దామంటే, ఆయన రోమా పౌరసత్వం కలిగిన వాడు, అంటే రోమన్ సిటిజన్, రోమీల పౌరసత్వం కలిగిన వాడు. ఆయన్ని అనవసరంగా ఏమన్నంటే వాళ్ళ ఉద్యోగాలకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈయన జైల్లో ఉన్న కామ్గా ఉంటారా అనుకుంటే ఉండట్లా. ఆయన ముందు కాపలా ఉన్న సైనికులకి, అలాగే ఇక్కడ ఇంకో మాట తక్కిన వారికి. ఆ తక్కిన వారు ఎవరంటే, ఈయన కలవడానికి వచ్చిన ప్రతి వానికి ఈయన సువార్త చెప్తానే ఉన్నాడు. అరే ఈయన బయట ఉంటే ఎక్కువ సువార్త చెప్తాడు అని కాబట్టి ఈయన లోపల వేసాము అని వాళ్ళు అనుకుంటుంటే, ఈయన కంటి ముందు ఏ సైనికుడు కనిపిస్తున్నాడో, ఈయన కలవడానికి ఎవరైతే వస్తున్నారో ప్రతి వానికి ఈయన సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అయితే పౌలు ఏం చేస్తున్నాడంటే, ఆ శ్రమలో నన్ను బంధించేశారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధను చూడలేదు. కానీ ఆ శ్రమ వలన నేను ప్రకటిస్తుంటే యేసయ్య ఎలా మహిమ పొందుతున్నాడో మాత్రమే చూస్తున్నాడు. సరే, బాగుంది. పౌలు గారి గురించి తెలుసుకోవడం చరిత్ర, ఇది నాకు ఎలా ఉపయోగం? దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఒకసారి 14వ వచనం చదువు నాన్న. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నారు. బయటుండి ఎవరైతే మేము క్రీస్తుని ప్రకటిస్తాము అని పౌలు వలె జైల్లో కాకుండా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు పౌలుని చూసి, అప్పుడే సేవలోకి వస్తున్న వాళ్ళు పౌలుని చూసి, అరే యేసు ప్రభు ఆయన గురించి ఈయన ప్రాణాలు సైతము పోగొట్టుకోవడానికి, జైల్లో తన జీవితం గడిపేయడానికి వెనుకాడట్లేదు. కాబట్టి ఆయన యేసయ్య అనే ఆయనలో, ఆ దేవుడిలో ఏదో శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ రాసున్న మాట స్థిర బుద్ధి, లేకపోతే ప్రభువునందు స్థిరమైన విశ్వాసం గలవారై నిర్భయముగా వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య అనే దేవుణ్ణి ఈయన ఎలా ప్రకటిస్తున్నాడు. ఎలా అంటే, తన జీవితం పాడైపోతున్నా, జైల్లో తన ముగ్గిపోతున్నా కూడా వెనుకాడకుండా యేసయ్యని ప్రకటిస్తున్నాడంటే, ఈ దేవుడు చాలా గొప్పవాడు, మేము కూడా ధైర్యముగా విశ్వాసంగా యేసయ్యని ప్రకటిస్తాం అన్నట్టుగా వాళ్ళు ఎంకరేజ్ అవుతున్నారు.
మొత్తం 3 విషయాలు చెప్తున్నాడు. నేను జైల్లో ఉండడం వల్ల నష్టం జరిగిపోతుంది అని అనుకోవద్దు. మొదటిది, నేను జైల్లో ఉండడం వల్ల నా కంటికి ముందు కనిపించే ప్రతి సైనికుడికి నేను సువార్త చెప్తున్నా, దేవుడి నామం గణపరచబడుతుంది, సువార్త వెళ్తుంది. 2, నన్ను ఎవరైతే కలవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ నేను సువార్త చెప్తున్నా, కాబట్టి యేసయ్య మహిమపరచబడుతున్నాడు, సువార్త వ్యాప్తి చెందుతుంది. 3వ విషయం ఏంటంటే, నేను ఇలా ధైర్యంగా జైల్లో ఉండడం వల్ల ఈయన మా ముందు తరమైన పౌలు గారు ఇంత ధైర్యంగా తను తాను పక్కన పెట్టేసుకొని సేవ చేస్తున్నాడు కాబట్టి, యేసయ్య కోసం ఇంత శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి మేము కూడా చేయగలము అని నన్ను చూసి అనేకులు ఎంకరేజ్ అవుతున్నారు. కాబట్టి నేను శ్రమలో ఉన్నానని మీరెవరూ బాధపడొద్దు. అయితే బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. పౌలు గారు శ్రమ పొందారు, ఆ శ్రమలో యేసు ప్రభు వారు మహిమపరచబడ్డారు. అమ్మ నా వైపు చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతున్నాము. పౌలు గారు శ్రమలు బట్టి యేసు ప్రభు వారు మహిమపరచబడ్డారు. ఇక్కడతో బాగానే ఉంది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పౌలు గారి గురించి ఆయన ఏం చేశాడో మనం తెలుసుకొని అదే చేద్దాము అంటే, ఇప్పుడు యేసు ప్రభు వారిని బట్టి మనల్ని ఎవరైనా జైల్లో వేశారమ్మా? పౌలు అయితే యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నా అని చెప్పి జైల్లో వేశారు. మనల్ని ఎవరైనా జైల్లో వేశారా? ఎవరు జైల్లో వేయలేదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, పౌలు యేసు ప్రభు నుంచి ప్రకటిస్తూ జైల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమలో కూడా ఏమంటున్నా అంటే, అయ్యా ఈ శ్రమ వలన సువార్త ఇంకా ప్రబలవుతుంది, వ్యాప్తి చెందుతుంది, యేసయ్య నామం ఘనపరచబడుతుంది. అయితే దీని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన జీవితంలో శ్రమ యేసయ్యని బట్టి రాలా. రకరకాల సమస్యలు, మనమే తప్పు చేసుకున్నాము, లేకపోతే మనం చేసిన పాపం బట్టో, లేకపోతే మనం వేసిన అజ్ఞానం చేసిన రాంగ్ స్టెప్ని బట్టో మన జీవితంలో సమస్యలు వచ్చినాయి. ఇక్కడ పౌలు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. దేవుడు ఎలా పని చేస్తాడు అనే దానికి నేను ఆ ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నా. ఆ వీడియోలో ఏంటంటే, ఒక వేరే మతం ఆయన యేసు ప్రభు అని ఇష్టం వచ్చినది తిడుతున్నాడు. యేసు ప్రభుకి సరైన జ్ఞానం లేదు కాబట్టి ఈ వాక్యంలో ఆయన ఇలా తప్పు చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని మాట్లాడి వీడియో పెట్టాడు. అయితే ఆ వీడియోకి ఒక ఆయన రిప్లై ఇచ్చాడు. ఏమనంటే, బాబు నువ్వు అర్థం చేసుకుంది తప్పు, దాని అర్థం ఇది, దాని లోతు ఇది అని చెప్పి వీడియోకి రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లై కింద కమెంట్ సెక్షన్లో ఏముందంటే, చాలామంది క్రైస్తవ సహోదరులు ఏమని కమెంట్ చేశారంటే, దేవునికి స్తోత్రం, ఆయన ఆ ప్రశ్న తప్పు పట్టకపోతే, ఆ తప్పు చూపించకపోతే ఈరోజు మాకు ఈ అర్థం తెలిసేది కాదు. ఏమన్నారమ్మా? ఒక ఆయన తప్పు పెట్టాడు, యేసయ్య అంటే పన్ను ఆయన. యేసయ్యని నమ్ముకొని ఆయన, అయ్యా నువ్వు అర్థం చేసుకుని తప్పయ్యా, అసలైన విషయం ఇది అని చెప్పి ఇంకో వీడియో పెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రశ్న అడగకపోయి ఉంటే చాలామందికి ఈ సత్యం లోతు తెలిసేది కాదు. నా మాట అర్థమవుతుందమ్మా? చాలామంది రాసింది ఏంటంటే, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి, తిట్టాడు కానీ ఆయన అలా ప్రశ్న అడగడం వల్ల ఈరోజు మాకు చాలా లోతు తెలిసింది. దేవుని సార్వభౌమ అధికారం అంటే ఇదే. చాలామంది పౌలుని జైల్లో పెడితే సువార్త ఆగిపోద్ది అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని ఎలా మలుస్తున్నాడు? తను జైల్లో ఉన్నాడు, అడుగు బయటికి వెళ్ళట్లా, ఆ గదిలోంచి బయటికి రావట్లా, కానీ బయట ఉంటే చేసే సేవ కన్నా, సువార్త సేవ కన్నా తను లోపలుండి సువార్త సేవ చేయడానికి దేవుడు ఆ అవకాశాన్ని కూడా వాడుకున్నాడు. ఈరోజు నీ జీవితమైన నా జీవితమైన అంతే. యేసయ్య గురించి శ్రమరాల, మన అజ్ఞానాన్ని బట్టో, మనము ఆ దేవుని చిత్తానికి వేసిన వేరే స్టెప్ని బట్టో, పాపాన్ని బట్టో శ్రమ వచ్చింది. అయితే ఇక్కడతో అయిపోవాలా. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక్కడతో అయిపోలేదు. ఎప్పుడైతే మనము దేవుని వైపు మళ్ళీ తిరుగుతామో, దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు దాకా దారి తప్పిపోయిన, పాడైపోయిన ప్రతి అనుభవాన్ని తిరిగి ఆయనకు ఉపయోగకరంగా చేసుకోగలడు. అదే పౌలు యొక్క శ్రమ నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠము. దేవుని దృష్టిలో ఏది నా చేతులు దాటిపోయిందయ్యా, ఇక నేనేం చేయలేను అనేవాడు కాదు దేవుడు. పౌలు శ్రమని కూడా ఆయన సువార్త పనికి ఎలాగ ఉపయోగించుకున్నాడో, నువ్వు నేనైనా కానీ దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పని, దానివల్ల వచ్చిన శ్రమలో మనము దేవుని వైపు తిరగగలిగితే, ఆ శ్రమని సైతము మొదటిది ఆ శ్రమలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆ శ్రమని సైతము దేవునికి మహిమకరంగా మార్చుకోగలడు. నా మాట ఎంతమందికి అర్థమైందమ్మా? అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి.
అలా అడిగానంటే అర్థం కాకపోయినా స్తోత్రం చెప్తారు, అంతే కదా. సరే మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట గురించి అర్థం చేసుకోవాలి. ఈ మాట అర్థం కావాలంటే ఇంకొంచెం మనం లోతుకి వెళ్దాం. ఏంటంటే దేవుడి నామం ఉదాహరణకి నేను అమ్మా, దేవుడి నామం లేకపోతే ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుని మాట వినలేదు కాబట్టి శ్రమలోకి వెళ్ళాడు. నా వైపు చూడండి, పిల్లలు వదిలేసేయండి. శ్రమలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలంటే దేవుడు ఆ వ్యక్తికి ఏం చేయాలి? నా ప్రశ్న అర్థమైందమ్మా? నా ప్రశ్న అర్థమైతే, మీరు దేవుడు చెప్పిన మాట వినలేదు, శ్రమలోకి వెళ్ళాడు, మళ్ళీ దేవుని వైపు తిరిగాడు. ఇప్పుడు దేవుని నామం మహిమపరచబడాలంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం చేయాలి అమ్మా? దేవుడు క్షమిస్తాడు. దేవుడి వైపు తిరగగానే దేవుడు క్షమిస్తాడు. అదే అమ్మా నేను చెప్పే మాట అదే. దేవుడి వైపు మళ్ళీ తిరిగాడు, అయ్యా ఇప్పుడు దాకా నేను రాంగ్ స్టెప్ వేశాను, ఇప్పుడు మళ్ళీ రైట్ స్టెప్ వేస్తున్నాను, నీ వైపే నీ మాటే వింటాను అని అనేసాడు. దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు క్షమించిన తర్వాత దేవుడు ఏం చేయాలి అమ్మా? కార్యం అంటే ఏంటి? కార్యం అంటే ఏంటమ్మా? సరే నేను చెప్తాను, అవునా కాదు చెప్పండి. ఆ జీవితంలోకి మళ్ళీ అతని జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే అతని జీవితం మంచిగా మార్చాలా లేదా? నా మాట అర్థమవుతుందా? మార్చినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. నా జీవితంలో మంచి జరిగింది అనుకోండి, ఎవరికి హ్యాపీ? ఫస్ట్ ఎవరికి సంతోషం? నాకే సంతోషం. ఇక్కడ ఇంకో విషయం జరుగుతుంది. అందుకని శ్రమ ద్వారా ఎలా ఇటువైపు అయినా మన జీవితం వెళ్ళిపోయినా కానీ ఒకసారి ఆయన వైపు తిరగగలిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలోంచి ఆయన మహిమ తెచ్చుకోవడానికి మొదటిగా మనల్ని సెట్ చేస్తాడు. ఏం చేస్తాడు? మన జీవితంలో సమస్యని తీసివేసి మనకి ఒక సరైన మార్గంలో మనం నిలబెడతాడు. మొదటిది, మనం శ్రమలో ఉన్నంత వరకు జనాలు మనల్ని ఏమంటారంటే, అరే వీడి జీవితం ఏమైపోయింది, వీడేంటి ఎలా అయిపోయాడు అని అంటారా లేదా? ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆయన వైపు తిరగగానే దేవుడు మన జీవితాన్ని మన జీవితంలో సమస్యకి జవాబిచ్చి మనల్ని ఒక చోట నిలబెడతాడో, ఎప్పుడైతే నిలబెడతాడో అదే వ్యక్తి ఏం మాట్లాడతాడంటే, వీడి జీవితము బాగుపడింది అని అంటారా లేదా? ఇప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను జైల్లో ఉంటే నా కంటి ముందుకు వచ్చిన వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, అరే ఈయన ఎందుకున్నాడు జైల్లో? వాళ్ళు చెప్తున్నారు యేసయ్యను బట్టి ఉన్నాడు జైల్లో. ఇప్పుడు అలాగే నీ జీవితమైన నా జీవితమైన శ్రమలో ఆయన వైపు తిరగగానే అది బాగుపడిందంటే మొదటిగా మనకి సంతోషం. రెండు, పక్కనోడు అంటాడు, అరే మొన్నటిదాకా వీడి జీవితం ఎలా ఉంది, ఈరోజు ఎలారా బాగుపడింది. అప్పుడు నువ్వు నేను చెప్పే మాట ఏం చెప్తావమ్మా? యేసయ్య నన్ను బాగు చేశాడు. పౌలు శ్రమ ద్వారా సువార్త ఎలాగైతే వ్యాప్తి చెందుతుందో, యేసయ్య నామం ఎలాగైతే గణపరచబడుతుందో, నీకు కలిగిన శ్రమ యేసయ్యని బట్టి కాలా. యేసయ్య కోసం మనమేం కష్టాల్లో లేము, కానీ మన సమస్యల్లో మన తప్పులు బట్టి పాపాలు బట్టి సమస్యలోకి పడ్డాము. ఇక్కడ పౌలు అంటే నా కోసం శ్రమ పడ్డాడయ్యా, ఆయన నేను ఉపయోగించుకుంటా, నువ్వు నా కోసం శ్రమ పట్ల అని దేవుడు అంటాడా? అన్నాడు. ఆయన వైపు తిరిగితే ఏ తప్పునైనా దేనైనా మళ్ళీ రైట్ వేలో పెట్టగలిగిన సార్వభౌమాధికారము కలిగిన వాడు. నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పా. నేను 7 సంవత్సరాలు జాబ్ చేశాను. దేవుడి సేవ కోసం 7 సంవత్సరాలు ఎందుకు జాబ్ చేశావంటే, నేను దాన్ని కూడా వాడుకుంటానయ్యా. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడి చిత్తంలోంచి బయటికి వెళ్ళి 7 సంవత్సరాలు వేస్ట్ అయ్యి నువ్వు అనుకుంటున్నావు. ఎస్, దాంట్లో నేను సరి చేశా, నా చిత్తంలోకి తీసుకొచ్చా. బట్ నేను ఏం చేశానంటే ఆ 7 సంవత్సరాలు నాకు నిరుపయోగంగా మారపోకుండా నేను నిన్ను కాపాడుకుంటానే వచ్చా. ఆ మాట అర్థమవుతుందమ్మా? దేవుని సార్వభౌమాధికారము. ఎప్పుడైతే మన శ్రమలో ఆయన వైపు తిరుగుతామో ఆ శ్రమగా ఉండనివ్వడు, అది మనకు మేలు చేస్తాడు. మొదటిది. రెండు, అరే ఈ మేలు ఇతనికి ఎలా జరిగింది, ఇతని జీవితం ఎలా బాగుపడింది అనడానికి అనే ప్రశ్న ఎదుటి వాళ్ళు రాగానే దేవుని నామము, ఇది యేసయ్య వల్ల జరిగిన కార్యం రా, ఇది అంటే దేవుని నామము మన ద్వారా క్రీస్తు నామము మహిమపరచబడుతుంది. ఇది మొదటిది. పౌలు శ్రమని బాధగా తీసుకోకుండా ఎందుకు మంచిగా తీసుకున్నాడంటే, ఆ శ్రమల్లో స్వార్థ వ్యాప్తి చెందుతుంది,
యేసు ప్రభు నామము ఘనపరచబడుతుంది. ఈరోజు నువ్వైనా నేనైనా మన శ్రమల్లో మనం యేసయ్య వైపు తిరిగితే దేవుడు మన సమస్యని సాల్వ్ చేస్తాడు. దాని ద్వారా యేసయ్య నామం ఘనపరచబడుతుంది. దానికంటే ముందు మన జీవితం సెట్ అవుతుంది. నా మాట అర్థమవుతుందమ్మా? సరే, ఇంకా ముందుకు వెళ్దాం. 15వ వచనం చదువునానా. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను ఓకే వారైతే నా బంధకములతో కూడా నాకు ఓకే ఓకే చదువునాను. ఓకే ఓకే చాలమ్మా, ఒక్కసారి నా వైపు చూడండి. పౌలుగా జైల్లో ఉన్నారు. అక్కడ జరిగిన సంఘటన, ఈయన జైల్లో ఉంటే బయట సువార్త చెప్పేవాళ్ళు ఇద్దరున్నారు. 2 కేటగిరీలు ఉన్నాయి, 2 గ్రూపులు ఉన్నాయి. ఒకరు పౌలు గారు జైల్లో ఉన్నాడు కాబట్టి మేమైనా సువార్తను ప్రకటించాలని కొంతమంది బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్ళు పౌలుని చూసి పౌలు వల్లే మేము కూడా ధైర్యంగా జైల్లో పడినా పర్లేదు, మేము ధైర్యంగా సువార్త ప్రకటించాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 2వ కేటగిరీ గురించి మాట్లాడుతున్నారు. 2వ గ్రూప్ ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు. యేసయ్యని దేంతో ప్రకటిస్తున్నారంటమ్మా? ఎవరి మీద కక్షతో? పౌలు మీద కక్షతో. కొంతమంది పాపం పౌలు గారి లోపల ఉన్నారు, మేమైనా క్రీస్తుని ప్రకటించాలని మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఎలా ప్రకటిస్తామంటే పౌలు ఇంకా బయటికి రాకూడదు. పౌలు మీద కక్షతో అతన్ని బయటికి రాకుండా చేయాలని చెప్పి కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు. పౌలుకి కోపం రావాలా లేదా? ఎందుకని? దేవుని ఎందుకు ప్రకటిస్తున్నారంటే ఈయన మీద కోపంతో ప్రకటిస్తున్నారంట. సరే, పౌలు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 18 చదువునానా. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను. పౌలు ఏం మాట్లాడుతున్నాడమ్మా? పౌలు ఆయన మీద కోపం చూపిస్తున్నాడా? ఏమంటున్నాడు? అరే సరే, నీవు నా మీద ప్రేమ లేకపోయినా పర్లా, నువ్వు నన్ను ఈ జైల్లోనే ఉంచేయాలి అని నా మీద కోపంతో అయినా నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావు కదా. ఏదైనా కానీ మిష చేత అంటే అబద్ధము చేత, అబద్ధమే కానీ సత్యముతో అంటే అక్కడ మిష అనే మాటకి అర్థం ఏంటంటే ప్రకటించే వాళ్ళు యేసయ్యని ప్రకటించాలని ప్రకటించట్లా. ఈ పౌలు అనే అతన్ని బయటికి తీసుకురాకూడదు, ఇతన్ని జైల్లోనే ఉంచేయాలి అని ఆయన మీద కక్షతో ప్రకటిస్తున్నారు. పౌలు ఏమంటున్నాడంటే దాని గురించి బాధపడకుండా, బాబు నువ్వు ఏదో రకంగా అయ్యా, నువ్వు నా మీద కోపంతోనే కానీ నా మీద ప్రేమతోనే కానీ ఏదో రకంగా యేసయ్యని ప్రకటిస్తున్నావు, నాకు అదే చాలు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పౌలు చెప్తున్న పాఠం ఏంటంటే, నా జీవితము ఏమైనా పర్లా, మనిషి నన్ను ఎంత హీనంగా లేకపోతే నన్ను పాడు చేయాలి ఎంత చేస్తున్నా పర్లేదు, కానీ యేసే పని జరుగుతుందా నాకు హ్యాపీ. నా మాట అర్థమైందమ్మా? పౌలు యొక్క మనస్తత్వం అర్థమైందా? నా జీవితానికి నష్టం జరిగినా పర్లేదు, కానీ క్రీస్తు పని జరుగుతుందా లేదా, ఇది మన జీవితంలో ఎలా తీసుకోవాలి. పౌలు గురించి మనం నేర్చుకున్నాం కరెక్టే, పౌలు అలా చేశాడు కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు, గ్యారంటీ ఏం లేదు. మరి మన జీవితానికి దీన్ని ఎలా చేసుకోవాలి? దీనికి ఒక మాట చెప్తాను. ఈరోజు చాలామంది యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అతని అబద్ధ ప్రవక్త, ఇతని అబద్ధ ప్రవక్త అని ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? ఎక్కువ బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రవక్త, వీళ్ళ అబద్ధ ప్రవక్త అని క్రైస్తవులే మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. దేవుని సార్వభౌమ అధికారాన్ని ఇక్కడ కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి యూట్యూబ్లో ఇప్పటికీ నా దగ్గర ప్రేయర్ అయిన తర్వాత పర్సనల్గా వస్తే నేను చూపిస్తాను ఆ వీడియో. ఏ మతంలోంచి క్రైస్తవంలోకి వచ్చాడో నేను చెప్పను, ఎందుకంటే ఆ మతంలోంచి మా మతంలోంచి మీరు మార్చేశారా అనే అవకాశము ఇది చూస్తున్న వాళ్ళకి నేను ఇవ్వను. అయితే ఆ మతంలో ఉన్నవాడు యూట్యూబే కానీ బయట చాలా న్యూస్ చూస్తుంటే అతను అడిగిన ప్రశ్న, అయ్యా నువ్వు క్రైస్తవ్యంలోకి ఎలా వచ్చావు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, కొంతమంది యేసయ్య
రక్షకుడు కాదు అంటున్నారు. కొంతమంది యేసయ్య ఒక్క ప్రవక్త అండి, రక్షకుడు కాదు, దేవుడు కాదు అంటున్నారు. కొంతమంది యేసయ్య అసలు నిజం కాదండి, అతను అబద్ధం, యేసయ్య ఒక మనిషిలా పుట్టాడండి, ఆయన దేవుడు కాదు అని, యేసయ్య అది, యేసయ్య ఇది, యేసయ్య అది కాదు, ఇది కాదని చాలామంది మాట్లాడుతున్నారంట. ఈయన కలిగిన డౌట్ లేకపోతే పాయింట్ ఏంటంటే, ఇంతమంది దేవుళ్ళుగా ఉండగా వేరే దేవుడి గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఈ ఒక్క యేసయ్య గురించే ఒకడు రైట్ అంటున్నాడు, ఒకడు రాంగ్ అంటున్నాడు, ఒకడు ప్రవక్త అంటున్నాడు, ఒకడు మెస్సయ్య అంటున్నాడు, ఒకడు దేవుడు కాదంటున్నాడు, ఒకడు దేవుడు అంటున్నాడు. ఒక వ్యక్తి గురించే ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే అసలు ఈయనేమై ఉంటాడు తెలుసుకుందాం అని చెప్పి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అలా తెలుసుకోవడం మొదలుపెట్టిన ఆయన రక్షణలోకి వచ్చాడు. నా మాట అర్థమైందమ్మా? నా మాట అర్థమైందా? యేసయ్యలో ఇన్ని తప్పులు ఉన్నాయా, అసలు ఈయనేంటి ఇంతమంది చెడుగా మాట్లాడుతున్నారు అని ప్రయాణం మొదలుపెట్టిన, యేసయ్య గురించి తెలుసుకుందామని ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఎక్కడితో ఆగాడు? రక్షణలో ఆగాడు. దేవుని సార్వభౌమాధికారము ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా మందిని అరే ఆయన అబద్ధ ప్రవక్త, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, అది ఇది అని చెప్పి యూట్యూబ్లో చాలా మాట్లాడేస్తూ ఉంటున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనీసం వాళ్ళ వల్ల యేసయ్య ఎవరు అనేది కొంతమందికి తెలుస్తుంది. నా మాట అర్థమైందమ్మా? వాళ్ళు ఏదైనా చెప్పని, వాళ్ళని డబ్బు కోసం చేస్తున్నారా? కొంతమంది అంటారు ఈయన డబ్బు కోసమే పరిచర్య మొదలు పెట్టాడని. ఓరి నాయన, ఎందుకైనా మొదలుపెట్టని, డబ్బు కోసం చేస్తున్నాడా, పేరు కోసం చేస్తున్నాడా, కార్లు కొనుక్కోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి చేస్తున్నాడా, ఏదైనా చేయని, మనం తెలుసుకోవాల్సిన, మనము సంతోషించాల్సిన విషయం ఏంటంటే, కనీసం అతని వల్ల యేసయ్య అనే మాట ఎవడో కూడా వింటున్నాడు. అక్కడికి వచ్చి కూర్చుంటున్నారంటే కనీసం యేసయ్య అనే మాట వింటున్నారుగా. అలానే అబద్ధ ప్రవక్త అంటే తప్పుడు చెప్పేవాళ్ళని కూడా మనం వదిలేయాలండి? కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అసలు అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారో మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువునానా? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, డౌటే లేదు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా పక్కన పెట్టేసి తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. అమ్మ చాలన్నా, ఆ వైపు తిరగాలమ్మా. అసలు అబద్ధ బోధ, ఇది అబద్ధ బోధ అని ఎలా కనిపెట్టాలి అంటే, ప్రభువుని పక్కన పెట్టేసి యేసయ్యని కాకుండా ఒక్క తండ్రి ఒక్కడే దేవుడు, ఇప్పుడు యేసయ్య తండ్రి యొక్క టైం అయిపోయింది, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు, యేసయ్య తండ్రి అని మనం అనకూడదు. నా మాట అర్థమవుతుందమ్మా? లేదా యేసయ్య దేవుడు కాదు, తండ్రి ఒక్కడే దేవుడు, త్రియేక దేవుడు కాదు, యేసయ్యని పక్కన పెట్టేసిన ఏ బోధ అయినా కూడా తప్పుడు బోధ. మనము ఎవడైనా బయట ఎవరైనా యేసయ్యని బోధిస్తూ ఇంకా రకరకాలుగా మాట్లాడుతుంటే దాన్ని బట్టి మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కనీసం అతను డబ్బు కోసం చేస్తున్నాడు, ఆస్తి సంపాదించుకోవడానికి, ఇంకేదైనా చేస్తున్నాడు పర్లేదు, కనీసం అతని వల్ల యేసయ్య ఏంటో తెలుస్తుంది. కానీ అసలైన తప్పుడు బోధ ఏంటంటే, అమ్మ తప్పుడు బోధన మనం పసిగట్టాలి. యేసయ్య గురించి కాకుండా ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుతున్నారు, ఇంకా వేరే దేవుడు ఏదో ఉన్నాడు అని చెప్తున్నారంటే అది తప్పుడు బోధ. అది పబ్లిక్గా యూట్యూబ్లో జరగదు. ఇక్కడ రాసున్న మాట రహస్యముగా చొరబడుతున్నారు, అదేగా రాసింది. రహస్యముగా ఏముందమ్మా? ఆఖరి మాట, ఆ వచనంలో ఆఖరి మాట రహస్యంగా బోధించుదురు. నేను ఒక మాట చెప్తాను, నా వైపు తిరగండి అమ్మా. యవన బిడ్డలు, ఇన్స్టాగ్రామ్ ఎవరికైతే ఉందో, క్రిస్టియన్ నేమ్తో ఇన్స్టాగ్రామ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. సౌత్ కొరియా నుంచి ఖచ్చితంగా కొంతమంది మెసేజ్ చేస్తారు, ఏంటంటే మీకు బైబిల్ స్టడీలో పాల్గొనే ఆసక్తి ఉందా? ఇది నిజంగా చెప్తున్నాను, కావాలంటే ఇది చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారంటే, బైబిల్ స్టడీలో నాతో జాయిన్ అవుతావా అని అడుగుతారు. జాయిన్ అయిన తర్వాత మెల్లగా తప్పుడు బోధలోకి తీసుకెళ్ళడం. అనేక మంది సేవకులు కూడా వాళ్ళ బోర్డు మార్చేసుకున్నారు. యేసయ్యని ప్రకటిస్తున్న అప్పటిదాకా చేస్తున్న సేవకులు బోర్డు మార్చేసుకున్నారు. ఎందుకంటే తప్పుడు బోధ. వీళ్ళు ఎక్కడ మీటింగ్స్ పెట్టరు, ఎక్కడ పెద్ద యూట్యూబ్లో ఎక్కడా కనిపించదు.
సీక్రెట్గా, రహస్యముగా ప్రతి ఒక్క మనిషికి మెసేజ్ చేసి తప్పుడు బోధలు అవుతూ ఉంటారు. మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, తప్పుడు యేసయ్య కాకుండా వేరేది ఎవరన్నా ప్రకటిస్తున్నారా, వాళ్ళు కొంచెం వాక్యానికి విరుద్ధంగా స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ మాట్లాడుతున్నారా, ఓన్లీ డబ్బు వస్తేనే ఆశీర్వాదాన్ని మాట్లాడుతున్నారా, పక్కన పెట్టేసేయండి. కనీసము వాళ్ళ వల్ల యేసయ్య నలుగురికి తెలుస్తున్నాడు. మనం దాన్ని బట్టి సంతోషించాలా. ఈరోజు దీన్ని మన జీవితంలోకి ఎలా అప్లై చేసుకోవాలి? సాధారణంగా క్రైస్తవులకి ఒక సమస్య ఉంటుంది. ఏంటమ్మా సమస్య తెలుసా? మన ఎదుటి వ్యక్తి ఆశీర్వించబడ్డాడు అనుకోండి, ఏం మాట్లాడతామంటే, ఇది పెద్ద ఆశీర్వాదం కాదండి, దేవుడు చేసిందేం కాదు. అదే ఆశీర్వాదం మనకు వచ్చింది మనకి ఏమంటాం? అర్థమవుతుందమ్మా? అదే మనం ఆశీర్వించబడ్డాం అనుకో, దేవుడు మా భక్తిని చూసి దీవించాడు అంటాం. కానీ అదే ఆశీర్వాదం వేరే వాళ్ళు కలిగితే, అది దేవుడు చేసింది కాదండి, వాళ్ళు దొంగదారులు పట్టారు. వద్దు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను దీవించబడితే అతను భక్తి బయటికి చూపిస్తున్నాడు, ఏదైనా చేస్తున్నాడు. కనీసం అతని భక్తి వల్ల, లేకపోతే అతను చెప్పడం వల్ల యేసయ్య నామం గణపరచబడుతుందా, అక్కడితో వదిలేసేయాలి. నా మాట అర్థమైందమ్మా? యేసయ్య నామము గణపరచబడుతుందా, యేసయ్య నామం 10 మందికి అర్థమో తెలుస్తుందా, దాన్ని మనము మాట్లాడకుండా దాన్ని వదిలేసేయాలి. తీర్పు దినాన ఎవరు ఏంటని దేవుడు తెలుస్తాడు. మనము వాళ్ళని ఆపేసి ఆ మాత్రం సాక్ష్యం కూడా, లేకపోతే ఆ మాత్రం స్వార్థ కూడా బయటికి తెలియకుండా మనం చేయకూడదు. ఈరోజు చాలా మంది సేవకులు చేస్తున్న పని అదే. పౌలు ఏమంటున్నా అంటే, బాబు నువ్వు మెసేజ్ చేత అంటే తప్పుడు ఆలోచనతో అయినా కానీ క్రీస్తుని ప్రకటిస్తున్నావా, వదిలేసేయి. కనీసం దానివల్ల నలుగురికి యేసు ప్రభు వారు ఏంటో తెలుస్తున్నారు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. 3వ కోణము, పౌలు తన శ్రమల్లో క్రీస్తుని ఎలా చూస్తున్నాడు. 3వ కోణం చూద్దాం. 19వ వచనం చదువునానా. మరియు ఓకే 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 చాలమ్మా. అక్కడ ఒక మాట రాసింది, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగా అయినా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడినని. పౌలు గారి ఉద్దేశం ఏంటమ్మా? నేను బ్రతికినా క్రీస్తు మహిమపరచబడతాడు, నేను చనిపోయినా క్రీస్తు మహిమపరచబడతాడు. ఎలా మీరు చెప్పండి? బతుకుంటే ఏం చేస్తాడు? సువార్త చెప్తాడు. చనిపోతే ఆయన శ్రమలో జైల్లో ఉన్నాడు. నేను గనక బయటికి వచ్చానా, ఇప్పుడు చేసిన దానికన్నా డబల్ సువార్త చేస్తా ఆయన చెప్తున్నమాట. లేదు ఇక్కడే చనిపోయానా, ఆల్రెడీ పౌలు ఏ కారణం చేత జైల్లో ఉన్నాడని అర్థమైంది, క్రీస్తుని బట్టి ఆయన చనిపోయాడు కదా. కాబట్టి ఒక దేవుడు, యేసయ్య అనే దేవుడి గురించి ఒక వ్యక్తి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే ఈయనలో ఏదో ఉంది, కాబట్టి మేము కూడా దాన్ని పట్టుకుంటాము. అందుకే కదా యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు దాకా సువార్త నేనే అయ్యా మెస్ అయినంటే ఎవరు నమ్మలేదు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అసలు యేసయ్యే లేడు, శిష్యులు సువార్త చెప్పారు, ఎంతోమంది రక్షణ పొందారు. నా మాట అర్థమవుతుందమ్మా? యేసయ్య కారణముగా, యేసయ్య మన జీవితంలో కేంద్రంగా ఉండి మన జీవితంలో ఏమి జరిగినా కూడా అది దేనికి కారణమవుతుందంటే సువార్త వ్యాప్తికి కారణమవుతుంది. నా మాట అర్థమవుతుందమ్మా? సరే, మనం కొంచెం ముందుకు వెళ్దాం. 20వ వచనం చదువు నాన్న. 20వ వచనం చదువు. 20వ వచనం చదువు నాన్న. చదువు. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా. అలాగే 26వ వచనం చదువు నాన్న. 26వ వచనం చదువు నాన్న. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి
క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని. చాలమ్మా, చాలు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఒక్కొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. 20వ వచనము ఆయన ఏమన్నా అంటే, నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించమని నేను ఎరుగుదును. 26వ వచనము ఆఖరిగా ఒక మాట చెప్తున్నాడు, లేదా అదే చదువుతాం. క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ఈ 2 వచనాలు అర్థమైనాయి అమ్మా. పౌలు నేను జైల్లోనే చచ్చిపోతానంటున్నాడా లేకపోతే బయటికి వస్తానని ఆయన చెప్తున్నాడా? నాకు ఇది అర్థం, మీరు నాకు చెప్పాలి. బయటికి వస్తానని చెప్తున్నాడా, లోపలికి చనిపోతానని చెప్తున్నాడా? ఎలా చెప్పగలరు? ఏ వచనాన్ని బట్టి? మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. పౌలు నమ్మకం ఏంటి? పౌలు బయటికి వస్తాడని నమ్మకం ఏంటి? ఏం నమ్మకం? ఇప్పుడు పౌలు జీవితకాలం ముసలాడయ్యే వరకు అలాగే బతుకున్నాడా? లేదు, అతను తలనరికి చంపేశారు. యేసయ్య చనిపోవడానికి నన్ను పంపించడు అనే ఆలోచన అయితే తర్వాత కూడా ఆయన చనిపోకూడదు కదమ్మా. తల నరకబడి చనిపోకూడదు కదా. యేసయ్య కాపాడుతాడు అనే పాయింట్ అయితే మరి ఎందుకు? పౌలు యొక్క నమ్మకం ఏంటి? సరే, విశ్వాసము. పోనీ ఆయన లాస్ట్ చనిపోయి ఆయన తల నరికి చంపేశారు, అప్పుడు ఆయనకి విశ్వాసం లేదా? అవునమ్మా, అది ఇప్పుడు ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు అవనాయన అప్పుడే ఎందుకు హత్సాక్షి అయ్యాడు? ఇప్పుడు ఖచ్చితంగా నేను బయటకు వస్తానని ఎందుకు అనుకుంటున్నాడు? పోనీ పౌలు తర్వాత సువార్త ఆగిపోయిందా? పౌలు తర్వాత సువార్త చెప్పట్లేదా? నేను చెప్తున్నా సువార్త. మరి ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడున్న ప్రతి వారు అర్థం చేసుకోవాలమ్మా. జీవితానికి కాన్ఫిడెన్స్ దయచేసేది ఈ దేవుని వాక్యమే. ఇప్పుడు నేను చెప్పబోయే మాట. పౌలు యొక్క ధైర్యం ఏంటి? నేను బయటికి రాస్తాను అని ఎలా చెప్తున్నాడు? ఎస్ పౌలుకి తెలుసు నేను ఎంత పని పూర్తి చేయాలో పౌలుకి తెలుసు. కాబట్టి ఆ పని ఇంకా పూర్తి అవ్వలేదంటే పౌలు చచ్చిపోతాడా బతుకుతాడా? ఎందుకని? దేవుడు వేసిన ప్రణాళిక ఇంకా ఉంది. దేవుడు అతనికి ఏ పని చేయమన్నాడో ఆ పని ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి పౌలుకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే అది ఆయన మీద కాదు, ఇక్కడ ఆత్మ వలన రక్షణార్థముగా నాకు దొరికిన మాట మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నాకే పని పెట్టాడో ఆ పని పూర్తయ్యే వరకు నేను ఖచ్చితంగా చచ్చిపోను, నేను ఖచ్చితంగా బయటికి వస్తా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. 21వ వచనం చదువునానా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఓకే. చాలమ్మా, ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా వైపు చూడమ్మా. పౌలు యొక్క మనసుని నేను చెప్తాను, తర్వాత అది మన జీవితంలోకి ఎలా మనం తీసుకోవాలో నేను చెప్తాను. పౌలు ఏమంటున్నాడంటే నేను జైల్లో ఉన్నా, ఖచ్చితంగా నేను బయటకు వస్తా. ఆ మాట అంటున్న ఆయన నేను ఖచ్చితంగా బయటకు వస్తానని ఆయన ఖచ్చితంగా దృఢమైన నమ్మకం ఉంది. ఎందుకని? నేను చేయాల్సిన పని ఇంకా ఉంది కాబట్టి నేను బయటకు వచ్చి ఆ పని పూర్తి చేసిన తర్వాత చచ్చిపోతాను. ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయన అంటున్న లాభము ఏంటమ్మా? లాభం ఏంటి అమ్మా? పరలోకంలో ఆయనకి స్థానం ఉంది, అందుకే లాభం అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మాటకు అర్థం ఏంటి? ఎస్, బ్రతుకుంటే ఖచ్చితంగా సువార్త ప్రకటిస్తాడు. ఒకవేళ చనిపోయానా నేను ఎక్కడికి వెళ్ళిపోతా? పరలోక రాజ్యం వెళ్ళిపోతా. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తున్నారమ్మా. అరే నువ్వు ఉన్నది జైల్లో, నువ్వు మాట్లాడే మాట ఎలా ఉన్నాయి? జైల్లో పెడితే సువార్త పెరుగుతుంది అంటావు,
నా వల్ల ఇంకా అనేక మంది ఎంకరేజ్ చేసి స్వార్థ చెప్తున్నారు అంటున్నాం. నా కంటి ముందుకు ఎవరికి వచ్చినా కూడా నేను స్వార్థ చెప్తాను అంటున్నాం. పోనీ నిన్ను లోపలించేద్దామని నీ మీద అబద్ధంగా నీ మీద కక్ష కట్టి స్వార్థ చెప్తుంటే పోతే పోనీ యేసు ప్రభు నామం గణపరచబడుతుందిగా అంటున్నాం. చనిపోతే ఏంటయ్యా అంటే చనిపోతే ఏముంది, నా చావు వల్ల ఈయన యేసయ్యని బట్టి చచ్చిపోయాడు కాబట్టి యేసయ్యలో ఏదో ఉంది అని మేము నిలబడతామని కొంతమంది నిలబడతారు. దాంతోపాటు నేను చనిపోతే డైరెక్ట్ పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. అమ్మా, పౌలు యొక్క మనసుని చూస్తున్నారా? శ్రమలో ఎంత హోప్ఫుల్గా, ఎంత నిరీక్షణగా కనిపిస్తున్నాడు. శ్రమ ఆయన్ని కృంగదీయట్లేదు, శ్రమలో ఇంకా 10 దారులు ఎదుగుతున్నాడు. నా మాట అర్థమైందమ్మా? శ్రమ నీ గురించైనా నా గురించైనా మన జీవితంలో అది దేవుడికి వ్యతిరేకంగా జరిగిన పరిస్థితిని బట్టి కలిగిన శ్రమ అయినా కూడా మళ్ళీ మనం దేవుని దగ్గర తీసుకువెళితే, మనము దేవుడి వైపు తిరగగలిగితే ఆ శ్రమ దేవుడు దాన్ని ఎలా మార్చగలంటే మనకి మేలుకరంగా, మనకి లాభంగా, రెండోది ఆయనకి మహిమార్థంగా ఆయన మార్చుకోగలడు. ఇంకో వచనం కిందకు వెళ్దాం. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్య ఇరుక్కుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయి ఈ జైలు గీలు ఎన్ని అవసరం లేదు బాబు, నేను చనిపోతే చక్కగా నేను యేసయ్య దగ్గర ఉంటాను, అది నాకు చాలా మేలు అని వెంటనే ఇంకో మాట మాట్లాడుతున్నాడు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఇక్కడతో నా వాక్యం అయిపోయింది. ఇక నా వైపు చూడండి. నా వాక్యం అయిపోయింది, ఇక్కడతో చూడండి. పౌలు గారి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే, నేను చనిపోతే నాకు లాభం, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతా. 2, నా చావును బట్టి అయినా కూడా యేసయ్య నామము వ్యాప్తి చెందుతుంది. ఇక్కడతో అయిపోయింది. నాకు ఏ రకంగా చూసుకున్నా కూడా, అయ్యా నీ చావు వలన నువ్వు చేయాల్సిందంతా నువ్వు బాగా చేసావు, స్వార్థ చెప్పావు, అనేకుల్ని ప్రోత్సహించావు, ఇప్పుడు నువ్వు చనిపోవడం వల్ల కూడా అనేకులు నన్ను అంగీకరించారు కాబట్టి నీకు చాలా కిరీటాలు ఇస్తాను అని దేవుడు అంటాడా? అండా. దాంతోపాటు చనిపోయిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ పౌలు అంటున్న మాట, అయినను నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనది. ఇప్పుడు పౌలికి మంచి అవకాశం ఉంది కదమ్మా. చనిపోతే కిరీటాలు వస్తాయి, దేవునితో వెళ్ళిపోతాడు, దేవుని దగ్గర ఉంటాడు. కానీ పౌలు అంటున్న మాట, అయినను మిమ్మల్ని బట్టి నేను ఇంకా శరీరంతో బతికే ఉంటాను. ఎందుకు తెలుసా? మీరు ఇంకా సరే అవ్వాలా. నా మాట అర్థమవుతుందమ్మా? పౌలికి మంచి అవకాశం ఉంది, కానీ పౌలు ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఈ మాట నాకు చెప్పాలి. నేనే చనిపోను, నేను మీకోసము మీరు ఇంకా సరి చేయబడాల్సిన విషయం ఉంది, మిమ్మల్ని సరి చేసిన తర్వాత చనిపోతాను, అప్పుడు దాకా నేను చనిపోనని పౌలు ఎందుకు అంటున్నాడు? ఆయన ఎందుకు బలపరిచారు? నా ప్రశ్న అది. పౌలు తర్వాత కూడా చాలా మంది బలపరిచారు, పౌలు తర్వాత కూడా సువార్త వెళ్ళింది, ఆయనే ఉండి ఎందుకు బలపరచాలా అమ్మా? ఎస్ ఈరోజు మన జీవితంలో నేను చెప్తాను, ఎక్కడ సమస్య వస్తుందని చెప్తా. ఈరోజు నీ కుటుంబంలో నీ ఒక్కలవే, ఆడ కానీ మొగ్గ కానీ ఇక్కడ కూర్చున్నావు, కుటుంబం అంతా ఇక్కడ వచ్చిందా? నా ప్రశ్న, కుటుంబం అంతా ఇక్కడ అందరు కుటుంబాలతో వచ్చారమ్మా? ఇక్కడ లేదు. పౌలుని ఎన్నుకొని ఆయనకు ఒక ప్రణాళిక, కొంతమంది మీద ఆయన బాధ్యత, దర్శనం ఎలాగైతే పెట్టాడో ఆ దర్శనం అవ్వలేదు కాబట్టి పౌలు ఏమంటాడంటే, ఈ శ్రమలు బట్టి నేను చనిపోను, నాకు లాభం అవుతుందని నేను చనిపోను, నా పని ఇంకా అవ్వలేదు కాబట్టి నేను బ్రతికే ఉంటా. నా మాట అర్థమవుతుందమ్మా? ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మనలో చాలామందికి మన దర్శనం ఏంటో తెలియదు, మనల్ని దేవుడు ఎవరి కోసం పుట్టించాడు, ఎందుకోసం పుట్టించాడు తెలియదు. కానీ సమస్య రాగానే మనం అనే మాట ఏంటి తెలుసా? ఏమంటమ్మా? దాని స్టేజ్ కూడా దాటి కొంతమంది మాట్లాడతారు, నేను చచ్చిపోదాం అనుకో, ఏమంటారు? సూసైడ్. ఈ శ్రమ వచ్చింది, నాకు దారి కనిపించట్లేదు కాబట్టి చచ్చిపోవాలి అని చాలామంది అనుకుంటారు. అలా ఎందుకు అంటున్నారంటే, దేవుడు ఎందుకు పుట్టించాడో తెలీదు, తెలుసుకోవాలా. 2, నాకు ఇంతమంది, నా కుటుంబంలో కనీసం ఇంతమంది ఉండగా వీళ్ళెవ్వరూ కనీసం ఆదివారం ఆరాధనకు వచ్చైనా భక్తైనా చేయట్లా, రక్షణలోకి అసలే లేరు, నన్నైనా దేవుడు ఎందుకు పెట్టాడు అనే విషయము మనకు అర్థం కాల. ఏం అర్థం కాలమ్మా?
ఒక ప్రశ్న వేస్తాను. అంత మనం పెద్ద భక్తిపరులం కాదని అనుకుందాం, ఇంక్లూడింగ్ మీ. అంతంత మాత్రం భక్తి చేసే మనమే మన కుటుంబంలో చనిపోతే అసలు భక్తి చేయని కుటుంబస్తులు చాలామంది ఉన్నారా లేదా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ దేవుడు ప్రేమ కలిగినోడండి వాళ్ళు చూసుకుంటారా అంటారా? కాదు. ఆ ప్రేమ కలిగింది కాబట్టి నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు. అది పక్కన పెట్టేసి నాకు శ్రమ వచ్చింది కాబట్టి నేను చనిపోతాను, నా పని అయిపోయింది అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తుంటే, మొదటిది మనమే సిద్ధపడాల. పౌలు కంటే ఒక నమ్మకం ఉంది, ఏమని? నేను పర్ఫెక్ట్, చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతా? పరలోకం వెళ్ళిపోతా. కానీ పౌలు మాట మాట్లాడుతాడు, ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. పౌలు పని కంప్లీట్ అవ్వలేదు కాబట్టి తను చనిపోవడము దేవుని చిత్తం కాదు. ఏం చెప్పామ్మా? దేవుని చిత్తం కాదు కాబట్టి ఇతను చేయట్లేదు. లెక్క గట్టిగా సరిపోయిందా? దేవుడి చిత్తం కాదు కాబట్టి ఈయన చేయట్లా. దేవుడి చిత్తం ఏంటి? అయ్యా, నీకు అప్పగించిన వాళ్ళందరినీ నువ్వు పర్ఫెక్ట్ చేయాలి, తర్వాత నువ్వు చనిపోవాలి. అందుకని పౌలు మాట మాట్లాడతాడు. ఈ మాట మనకు బాగా తెలుసు. మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసుని కాపాడుకుంటుని, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు ఫినిష్ చేశాను. అంటే నేను ఎక్కడ డెస్టినేషన్, దేవుడు నన్ను ఎక్కడ దాకా వెళ్ళమన్నాడు అక్కడ దాకా వెళ్ళిపోయా, నేను ఫినిష్ చేశా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా మాట అర్థమైందమ్మా? యేసయ్య చనిపోయేటప్పుడు ఒక మాట మాట్లాడారు, యేసయ్య దెబ్బల ద్వారా చనిపోలేదు. ఈ మాట చెప్తానమ్మా. సిలువ వేయబడిన వాళ్ళు సిలువ ఎక్కక ముందే దెబ్బల్లో రక్తము మొత్తం పోయి దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోతారంట. ఇది ఒక కేటగిరీ. సిలువ ఎక్కిన తర్వాత 2-3 రోజులు సిలువ మీద ఉండి ఆ నొప్పి తట్టుకొని 3-4 రోజుల తర్వాత కూడా బ్రతికి కిందకి దిగుతారంట. ఇది కూడా జరిగింది, చరిత్ర చెప్తుంది. కానీ యేసు ప్రభు వారు దెబ్బలన్నీ తట్టుకున్నారు, సిలువ ఎక్కారు. సిలువ ఎక్కిన తర్వాత కూడా లేట్ అవ్వకుండా ఆయన మాట మాట్లాడారు, అప్పగించుకుంటాను. అయ్యా, నువ్వు నాకు ఏ పని చెప్పావో ఆ పని చనిపోయేంత వరకు శాస్త్రులు పరిచయం నన్ను తరిమారు, నేను వాళ్ళకి దొరకలా. ఎప్పుడైతే నా పని పూర్తయిందో, ఇప్పుడు సమాప్తమైందని నేను చెప్పా, అయిపోయింది పని, ఇప్పుడు నీ చేతికి నన్ను అప్పగించుకున్నాను. నా మాట అర్థమవుతుందమ్మా? నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోగలిగితే, సమస్య వచ్చినప్పుడు నేను చచ్చిపోవాలి అసలు ఈ ఆలోచన రాదు. అలా వస్తుంది అంటే మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో మనకు అర్థం కాల. రెండోది, మనము సిద్ధపడలా. దేవుని చిత్తానికి పర్ఫెక్ట్గా నేను ఉన్నాను అంటే అసలు చనిపోవాలనే ఆలోచన మనకి రాదు. మన పని కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడే తీసుకుంటాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పౌలు అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నేను చనిపోతే నాకు చాలా లాభం అండి, కానీ ఇదిగో మీరున్నారు కదా, మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడానికి, మిమ్మల్ని సంపూర్ణతలకు నడిపించడానికి నేను ఇంకా బతికే ఉంటాను, నేను ఈ శ్రమను తట్టుకుంటాను. ఈరోజు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడే మాట ఏంటంటే, శ్రమ కలుగుతుందని చెప్పి ఈ జీవితాన్ని ముగించేద్దామని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఆ శ్రమలో దేవుడి వైపు గనక తిరగలిగితే ఆ శ్రమని సైతము మనకి మంచిగా, ఆ శ్రమని మనకి మంచిగా అంటే ఆ శ్రమని మార్చి మనకి మంచిగా, అదే మంచి దేవునికి మహిమకరంగా దేవుడు చేసుకోగలడు. చాలామంది లెగిసి సాక్ష్యాలు చెప్తారమ్మా, ఏమని? నేను అప్పుడు అలా ఉండేవాడిని అండి, మరణ పడకల దాకా వెళ్ళాను, దేవుడు నన్ను కాపాడాడని. అతనికి వచ్చిన శ్రమ దేవుడు అతను కాపాడా. శ్రమ ఎందుకు వచ్చిందో పక్కన పెట్టేద్దాం అమ్మా. శ్రమ ఆయన పాపం వల్ల వచ్చిందా, ఇంకేదైనా వచ్చిందా మనకు అవసరంలా. శ్రమ వచ్చింది, శ్రమ వైపు దేవుడే తిరిగాడు, బాగుపడ్డా లేదా? ఇప్పుడు ఆ బాగుపడిన వాడిని సాక్ష్యం విని అనేక మంది యేసుని అంగీకరిస్తున్నారా లేదా? మరి ఇప్పుడు శ్రమలో ఉన్న వాళ్ళని ఆయన వైపు తిరగగానే దేవుడు ఎలాగా మంచిగా మార్చి అతని బాగు చేసి ఆయన నామాన్ని గణపరుచుకుంటున్నాడు అనేది మనం వింటున్నాము. మరి శ్రమలో ఉన్న నువ్వు నేను ఎందుకని చచ్చిపోవాలని ఆలోచన ఎందుకు వస్తుంది? ఇక చాలు అనే ఆలోచన ఎందుకు వస్తుంది? మా బైబిల్ టీచర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సేవకులందరికీ బైబిల్ టీచ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడో మాట మాట్లాడతాడు, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు, దీని గురించి కాదు, ఒక సందర్భంలో, నువ్వు అంత తొందరగా పరలోక రాజ్యం వెళ్ళిపోయి ఏం చేస్తావు అని అడుగుతాడు. ఏమడుగుతారు? అంత తొందరగా పరలోక రాజ్యం వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఆయన పాయింట్ ఏంటంటే, ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రక్షింపబడి కూడా సంపూర్ణతగా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంతమంది ఉండగా దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోవాలని దేవుడి చిత్తం ఎలా అవుతుంది?
ఇంకా ఇంత పని ఉండగా నీ పని కంప్లీట్ అయిపోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఎందుకు అనుకుంటున్నావు? పౌలు గారికి కూడా అవకాశం ఉంది, కానీ పౌలు నేను చనిపోవాలి, నేను ముగించేయాలి, ఇంక దేవుడి దగ్గర ఉండాలి అని అనుకోవట్లేదు. నేను బ్రతికుండి మీ అందరినీ సరిచేయాలా, నేను బ్రతికుండి ఇంకా సువార్త చేస్తాను. అది కదా పౌలు యొక్క ఆలోచన. ఒక్కసారి మన జీవితాన్ని, మన కళ్ళ ముందు మన మాటల్ని, మన ఎన్నిసార్లు శ్రమను బట్టి ఇక చాలే చనిపోవాలి, ఇక నాకు ఈ భూమి మీద నా పని అయిపోయింది అని ఎన్నిసార్లు అనుకున్నాము? ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటే, అమ్మా అది మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ, కనీసం ఇంత భక్తి చేసే నువ్వు చచ్చిపోతే నీ కుటుంబం ఏమైపోతుంది? నా మాట అర్థమవుతుందమ్మా? కనీసము దేవుడు అనే ఆలోచనలో నువ్వే చనిపోతే దేవుడిని తీసుకోవట్లేదు. ఎందుకని? ఆ కుటుంబాన్ని కాపాడడానికి పెట్టింది నిన్నే. అది వదిలేసి నువ్వు చనిపోతే నాకు చాలు, నేను నన్ను ముగించేసుకుంటాను అని అంటే నీ బిడ్డలు ఏమైపోతారు? నీ భర్త, భార్య, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైపోతారు? దేవుడి ప్రణాళిక ఏంటో అర్థం చేసుకున్నావా? ఆ కుటుంబానికి రక్షణ కావాలి, వాళ్ళు బాగుపడాలని చెప్పి నేను అక్కడ పెట్టాను. ఎస్, నువ్వు తప్పులు చేస్తున్నావు, సంపూర్ణతకు రాలా, నిన్ను నేను వదిలేయలే కదా. నీ జీవితం అయిపోయిందని నేను చెప్పానా? చెప్పలా. పౌలికే నేను చెప్తున్నా, నీ పని ఇంకా అవ్వలేదు కాబట్టి నువ్వు ఆగు అని నేను చెప్తున్నా. అలాగే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాత్రం భక్తి చేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ మాత్రం భక్తి చేసే నేనే వెళ్ళిపోయాను అనుకోండి, నేనే సూసైడ్ చేసుకున్నాను అని అనుకుంటే మరి మిగిలిన నా కుటుంబం ఇంకా రక్షణే పొందలేదే. నా కుటుంబం కనీసం చర్చికి రావట్లేదుగా, మరి వాళ్ళు ఏమైపోతారు? దేవుడు వాళ్ళని కాపాడతాడండి. అవును బాబు, కాపాడతాడు, అందుకే నిన్ను పెట్టాడు. నా మాట అర్థమైందమ్మా? అలా కాపాడడానికే నిన్ను పెట్టాడు. అది వదిలేసి ఒక ఆయన ఇంతకుముందు, ఓకే, అది నిజంగా జరిగిందో లేకపోతే కల్పిత కథో నాకు తెలియదు, ఈ మాట నేను చెప్తాను. వరదలో బాగా మునిగిపోయాడు. ఒక చిన్న చెక్కలా ఉంటే చెక్క మీద నుంచున్నాడు, కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడు నన్ను కాపాడుతాడు అన్నాడంట. ఏమన్నాడు? పక్కనే బోట్ వచ్చింది. బాబు రా, తొందరగా ఎక్కన్నారు. వద్దు, వెళ్ళిపోయి, దేవుడు నన్ను కాపాడుతాడు అన్నాడంట. వెళ్ళిపోయాడు. రెండో బోట్ వచ్చింది. దేవుడు నన్ను కాపాడుతాడు, వెళ్ళిపోండి అన్నాడంట. మూడో బోట్ వచ్చింది. దేవుడు నన్ను కాపాడుతాడయ్యా, నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, వెళ్ళిపో అన్నాడంట. మునిగిపోయి చచ్చిపోయాడు. తప్పు ఎవరిది? దేవుడు కాపాడాడు లేదా? ఎలా కాపాడాడు? మొదటిది కాదన్నాడు కాబట్టి 2 పంపించాడు, 2 కాదన్నాడు 3 పంపించాడు. ఓకే, నీ కుటుంబం కోసమే ప్రార్థన చేయడానికి, నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించడానికి నిన్ను పెట్టానమ్మా అంటే చాలామంది నేను అంత భక్తిపరుని కాదులేండి, నేను చనిపోతే దేవుడు అని చూసుకుంటాడు. కాదు, నిన్ను పెట్టింది వాళ్ళ కోసం. నా మాట అర్థమైందమ్మా? పౌలు ఎందుకు నేను ఇంకా చనిపోను, నేను ఎందుకు ఇంకా శరీరంతో ఉంటాను అంటే, బాబు నేను చేయాల్సిన పని ఉందయ్యా, ఆ పని కంప్లీట్ అయ్యే వరకు నేను చనిపోను. ఆయన పని కంప్లీట్ అవ్వగానే ఆయనే చెప్తున్నాడు, నేను నా పరుగు ముగించేశాను, ఇక దేవుడు నన్ను తీసుకువెళ్తాడు. కాబట్టి ఇంకొకసారి ఆ మాట చదువుదాం. 26వ వచనం చదువుతాను నాన్న. చదువునాను. 26ఏనమ్మా? 25 నుంచి చదివితే కలిసి. మరియు ఇట్టి నమ్మకం కలిగి ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండడం చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండనని నాకు తెలియదు. స్తోత్రం. మరొక్కసారి 3 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. పౌలు శ్రమని, జైల్లో ఉండడాన్ని బట్టి, దీన్ని బట్టి సువార్త వ్యాప్తి చెందుతుంది, యేసే నామం ఘనపరచబడుతుంది అని చెప్తున్నాడు. అదే శ్రమలో నువ్వున్నా నేనున్నా. శ్రమ అందుకు కాదు, కానీ శ్రమ రకరకాల కారణాలు, మన అవిధేయతలు, పాపాలు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా ఏది నా చేయి దాటిపోయిందా పరిస్థితి ఏదీ లేదు, సమస్తము నా చేతిలోనే కంట్రోల్లో ఉంది. మనము గనక మన శ్రమలో దేవుడి వైపు తిరిగి, అయ్యా జరిగింది క్షమించు, ఇక నుంచి నీ చిత్తమే చేస్తాను అని అనగలిగితే ఆ శ్రమలోంచి మనం తప్పించి మనం సంతోషింపజేస్తాడు. రెండోది, అరే వీడి జీవితం ఎంత బాగా ఎలా మారిందిరా, నిన్నటిదాకా వీడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా మారాడు అనేది అనేక మంది విని నా నామాన్ని గణపరుస్తారు. దేవుడు చెప్తున్న మొదటి మాట. రెండోది, నీ చుట్టుపక్కల
ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నా యేసు ప్రభు వారి జీవితంలో వాళ్ళు చేస్తూ చాలామంది భక్తి చేస్తారు, కానీ సరైన భక్తి జీవితం వాళ్ళ మనసులో ఉండదు. నా మాట అర్థమైందమ్మా? అలాంటి వాళ్ళని నువ్వు వేలెత్తి చూపించొద్దు. అయ్యా వీడు పైకి ఏసై అంటున్నాడు కానీ ఈ లోపల ఏం లేదు అనొద్దు. ఎందుకంటే కనీసం వాడి వల్ల అయినా ఎక్కడో చోట ఏసై గురించి వినపడుతుంది. మూడోది, నీ పరిస్థితులు బట్టి చనిపోవాలి అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు బ్రతికుంటే నీ వెనక మారాల్సిన నీ కుటుంబం ఉంది. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉన్నావు. నేను అలా పెట్టాను. అలా ఎందుకు నీ జీవితం నీకు అలా ఎందుకు కనిపించట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా చూసుకోవట్లేదు. ఏంటమ్మా? మన జీవితము నా కుటుంబానికి నేను ఉపయోగకరంగా ఉంటాను, నా వల్ల నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందుకునే వాళ్ళు రక్షణ పొందుకుంటారని మనకు అనిపించట్లేదంటే ముందు రక్షణ పొందుకున్న అన్న విషయం మనకు తెలియట్లా. ఆ మాట అర్థమైందమ్మా? కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సమస్య రాగానే నేను చచ్చిపోతాను అనొద్దు. నువ్వు నిలబడితే నీ కుటుంబం బాగుపడుతుంది. లేదా నువ్వే చనిపోతే ఇక నీ కుటుంబంలో అసలు దేవుడి భక్తి లేని వాళ్ళు ఏమైపోతారు? ఈ ప్రశ్నతో, లేకపోతే ఈ ప్రశ్నలోనే ఒక గొప్ప జవాబుతో పౌలు ఎలా చూస్తున్నాడంటే ప్రతి సమస్యలో ఏ సమస్యనే ఆయన పాజిటివ్గానే మార్చుకున్నాడు. అతను ముందు కనిపిస్తున్న సమస్యని తనకి పాజిటివ్గా మార్చుకుంటున్నాడు. ఆ సమస్యలో నేను చచ్చిపోను, బయటికి వచ్చి నా పని నేను ముగిస్తాను అని ఎంతో నిరీక్షణతో ఉన్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా ఏ సమస్యనా కానీ తప్పు వల్ల వచ్చిందా ఏదైనా పక్కన పెట్టేసి ఏసై వైపు తిరగలిగితే ఆ సమస్య నిన్ను కృంగదీసేది, నిన్ను పాడు చేసేది కాదు, నీ ఖచ్చితంగా నిరీక్షణ ఇచ్చేది. ఎప్పుడంటే నువ్వు ఆ సమస్యలోంచి ఏసైని చూడగలిగితే. ప్రతి విషయంలో ఏసయ్య గణపరచబడాలి అని నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీ జీవితము క్షేమంగానే ఉంటుంది. నిన్ను బట్టి నీ కుటుంబము బాగుపడుతుంది. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాము. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం. ఎక్కడైనా మనము దేవుడి ఆలోచన పక్కన పెట్టేసి అడుగులేసామా, దాన్ని సరి చేసుకుందాం. దాన్ని బట్టి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో దేవుడు నీకు నాకు కట్ అయిపోయింది అనట్లేదు. దేవుడి యొక్క దృక్పథం ఎలా ఉండిద్దంటే ఆ కష్టంలో కూడా నువ్వు నా వైపు తిరగగలిగితే నేను ఆ కష్టంలో నీకు సమాధానం ఇస్తా. 2, ఆ కష్టంలోంచి నీ జీవితం ఎలా బాగుపడిందో అది నా నామ మహిమార్థంకే నేను వాడుకుంటా. ఇది దేవుని యొక్క ఆలోచన. మనం ప్రార్థన చేద్దాం. కష్టాన్ని బట్టి కృంగిపోయి నా జీవితం ఏంటి నోను అలా అనుకోవద్దు. ఇక చాలు జీవితం అయిపోయింది అని అనుకునేవద్దు. నువ్వు నిలబడితే నీ కుటుంబానికి ఉపయోగం, నీ ప్రార్థన నీ కుటుంబానికి ఉపయోగం. నువ్వు నిలబడితే నిన్ను చూసి నిన్ను మాదిరిగా చూసి అనేకులు నీ తర్వాత తరం వాళ్ళు రావడానికి దేవుడు ప్రణాళిక వేశాడేమో. దాన్ని కాదని ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు 90 సంవత్సరాలు బతికయ్యా, నీతో చాలా పని ఉంది అని దేవుడు ప్రణాళిక వేస్తే ఇక నాకు చాలు నేను చనిపోతాను అని మనిషి అనుకుంటే ఏమవుతుందంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా ఈ మనిషి మాట్లాడుతున్నాడు కాబట్టి సైతానికి ద్వారం ఏర్పరచబడుతుంది. దేవుడు ఏమంటాడంటే ఆ సైతాను ద్వారం ఏర్పరచబడిన తర్వాత అందుకే అనేక విధమైన కష్టాలు లేకపోతే అనారోగ్యాలు పాలవుతూ ఉంటారు. దేవుడు ఏమంటాడంటే 90 ఏళ్ళు నీ పని అయ్యే వరకు నువ్వు బయటికి రాకూడదు అని దేవుడు అంటాడు. ఉన్నంతకాలము మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి సైతానికి ద్వారం తెరుస్తాము, సైతాన్ని బట్టి నలిగిపోతూ ఉంటాం. కాబట్టి జీవన్మరణము నాలుక వశము. దేవుడు మన పట్ల ఇచ్చిన ప్రణాళిక సంపూర్ణంగా నెరవేరే వరకు మనము చచ్చిపోవాలి అని దేవుడి చిత్తం కాదు, మనం చనిపోము. ఎప్పుడంటే మనం దేవుని చిత్తంలో ఉంటే. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. చావు దేనికి సమాధానం కాదు, పైపెచ్చు నరకాన్ని తీసుకెళ్తుంది. పౌలు లాంటోళ్ళే నా పని అవ్వకుండా నేను చనిపోవాలని కోరుకుంటే నాకు వచ్చే నీతి కిరీటాలు, నాకు వచ్చే రివార్డ్ రాదు అని పౌలు లాంటి భక్తిపరుడు ఆగిపోయాడు. మనం ఎంత? ఇంకా మన కుటుంబం ఎంతోమంది రక్షణ పొందాలా? మనము సంపూర్ణతకి రావాలి. అవేవి జరగకుండా చనిపోవాలని మరణము సూసైడ్ చేసుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోగా నీ కుటుంబము టోటల్గా దేవుడి నుంచి బయటికి వచ్చేసే వ్యక్తిగా నువ్వే చేస్తున్నావు.
కాబట్టి జాగ్రత్త, ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. అన్నా మా జీవితంలో ఏ కోణంలో మమ్మల్ని మేము ఎలా చూసుకుంటున్నా, అది శ్రమే కానీ, నిందే కానీ, కష్టము ఏదైనా కూడా సమస్తంలో నీ సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకొని ఈ సమస్యని ఖచ్చితంగా నాకు మేలుకరంగా, నీకు మహిమార్థంగా నువ్వు మార్చుకోగలవని, క్రీస్తే అన్ని విషయాల్లో మహిమపరచబడాలి అన్నట్టుగా మా జీవితాల్లో ప్రతి కోణాన్ని మేము చూడగలిగే కృప మాకు దయచేయండి. ఈ మెచ్యూరిటీలోకి, ఈ పరిపక్వతలోకి మమ్మల్ని నడిపించండి. మీ కృపా కనిక కటాక్షము మా మీద ఉంచమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుపేట అందరికీ వందనాలమ్మా.